ఈ విధంగా అది ఒక్కటి మాత్రమే కాదు, బీఆర్ఎస్ టైంలో మత కల్లోలం లేదు, కర్ఫ్యూ లేదు, కల్లోలం లేదు, శాంతి భద్రతలన్నీ కూడా బ్రహ్మాండంగా కాపాడి ప్రతి ఒక్కరిని కూడా కాపాడే బాధ్యత తీసుకొని కడుపులో పెట్టుకొని చూసుకున్నాం. ఇవన్నీ కూడా నా డైలాగులు కాదు, నేను చెప్పే స్టోరీలు కాదు, ఇవన్నీ పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వం అనేక సందర్భాల్లో వెల్లడించినటువంటి విషయాలు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కాంప్ట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు వెల్లడించినటువంటి అధికారమైనటువంటి లెక్కలని చెప్పి కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా మీ కళ్ళ ముందరనే జరిగింది. మరి కాంగ్రెస్ వచ్చి ఏడాదిని అర్థమా, మరి ఏం మాయరోగం వచ్చే, ఏం బీమార్ వచ్చే, ఏమేమి చెప్పిరి, ఎన్నెన్ని చెప్పిరి, మీకు కావాల్సింది ఇదే కదా, చెప్తా. ఇక వాళ్ళ కథ చెప్పే ముందు మన కథ కూడా చెప్పాలి కదా. ఏమేం మాటలు మాట్లాడినరు. అరే మళ్ళీ సీఎం పెట్టిరా భయ్, ఎక్కడికెళ్ళి మోపోయినరా మీరు, బుద్ధి లేదా? ఆగు, ఏమైనా లుబాబీ ఆగు, వద్దంటే మళ్ళీ ఏందండి ఇవాళ రాజశేఖర వాళ్ళు మరి మనోడేనా? ఎన్నెన్ని మాటలు చెప్పిరి, వరుస బట్టి గోల్మాల్ దింపుట్ల కాంగ్రెస్ను మించిన వాళ్ళు లేడు, అబద్ధాలు చెప్పుట్ల కాంగ్రెస్ను మించిన వాళ్ళు లేడు. ఎన్ని చెప్పిరి, ఇక్కడ ఉన్నోళ్ళు జాలరని ఉన్న గాంధీలు లేని గాంధీలు డూప్లికేట్ గాంధీలు అంతా ఢిల్లీకి వెళ్ళి కూడా దిగిరి, చప్పట్లు కొట్టి డాన్సులు చేసిన స్టేజీల మీద. ఒకటి చెప్పిండ్రా, ఏమిత్తాడా కేసీఆర్ రైతు బంధు 10,000 ఇస్తాడు, మేము 15 ఇస్తాం చెప్పిండ్రా? చెప్పిండ్రా లేదా? చెప్పిండ్రా? ఈచుడు ఇచ్చుడు కాదు, చెప్పిండ్రా? 10,000కు 15,000 ఇస్తామని అన్నారా? కేసీఆర్ పెన్షన్లు 2,000 ఇస్తాడు, మేము 4,000 ఇస్తాం చెప్పిండ్రా? ఇంకేం చెప్పిండ్రు? కేసీఆర్ ఇంట్లో ఇద్దరుంటే ఒకరికే ఇస్తాడు, మేము ముసలోనికి ఇద్దరికి ఇస్తాం చెప్పిండ్రా? చెప్పిండ్రా లేదా? అన్న మీరు మధ్యలో చెప్తలేరు, చెప్పిండ్రా?